హాయ్ అండి. ఒక రివ్యూవరు నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. నేను 10 సంవత్సరాల అనుభవంతోని ఓటింగ్ అనాలిసిస్ చెప్తున్నా. 10 సంవత్సరాల అనుభవంతోని నేను రివ్యూలు చేస్తున్నా. నాకు అంత అనుభవం కలిగిన వ్యక్తి నేను అల్లా ఇల్లా చేస్తుంటా రివ్యూలు అని చెప్పేసి చెప్తుంటాడు. ఆయనకు అంత జ్ఞానం కూడా లేదా అనిపించింది. పొద్దున లేతే 4-5 వీడియోలు రిలీజ్ చేసినా కూడా 4-5 వీడియోలలో ఒక్కొక్కటి అర్ధగంట ఉన్నా కూడా అర్ధగంటలో 10-15 నిమిషాలు తనుజ గురించే భజన. తనుజనే నెగిటివ్ చేసే భజన. భజన అంటే తనుజను ఏదో లేపే భజన కాదు, తనుజను తొక్కడానికే భజన. తనుజను తొక్కే దాంట్లోనే పని కట్టుకున్నట్టుంది అనిపిస్తుంది నాకు. పొద్దున్నే తనుజ అంటే హేట్ చేయడం స్టార్ట్ చేసేసిండు. హేట్గానే వీడియోలు చేస్తున్నాడు ఆ రివ్యూవరు. ఆ రివ్యూవర్ ఎవరో మీకే తెలిసి ఉంటుంది అనుకుంటా. నేను అంతగా చెప్పని అవసరం లేదు. ఇప్పుడు తనుజ సంజన గారిని నామినేషన్ చేయడము తప్ప రైటా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను చెప్పినాక మీరు విన్నది దాన్ని బట్టి కామెంట్ చేయండి. ఏంటంటే లాస్ట్ వీక్లో సంజన గారు తనుజను మీరు కాంపిటేటరు, ఎందుకంటే వచ్చిన ఫ్యామిలీస్ అందరూ మీరు టాప్ 1లో టాప్ 2లో పెట్టడం జరిగింది కాబట్టి మీరే నాకు కాంపిటేటర్ అని చెప్పేసి నామినేషన్ చేస్తున్నంటే నన్ను ఒక్కదాన్నే పెట్టిర్రా సంజన గారు, ఇంకెవరిని పెట్టలేదా, మీకు ఎవరు కనపడతలేదా అంటే నేను ఇమాన్యుల్ని కూడా పెట్టిరమ్మా, ఇమాన్యుల్ని నామినేషన్ చేయను అని అన్నది. తర్వాత లోపలికి వెళ్ళేసిన తర్వాత హౌజ్లోకి అడుగుపెట్టిన తర్వాత అందరు కాంపిటీషన్సే, అందరూ ఏ బంధాలు ఏ బంధుత్వాలు వద్దు, ఏ బాండింగ్లు వద్దు, అందరూ నామినేషన్ చేసుకోవాలా మళ్ళీ చెప్పింది. అదే పాయింట్లో తీసుకొచ్చి ఈరోజు తనుజ నామినేషన్ చేయడం జరిగింది. నేను ఒక్కదాన్నే కాంపిటేటర్ కనపడుతున్నా, ఇమాన్యుల్ కనపడలేదా, ఇమాన్యుల్ ఎందుకు నామినేషన్ చేయవు అని చెప్పేసి అంటే నేను చెయ్యను. ఒక్కోసారి నాకు 2 నామినేషన్లు ఒకటే నామినేషన్ వచ్చింది, ఎట్లా చేస్తానమ్మా అంటే ఆ రోజు 2 వచ్చినాయి కదా మేడం, 2 వచ్చినాయి కదా సంజన గారు అంటే ఆ సీక్రెట్ నామినేషన్లో నేను చేయను, అయినా నేను చేయనంటే చేయను అన్నది. మరి ఇప్పుడు ఆమె చేయనన్న దానికి తనుజ కూడా బాండింగ్ పెట్టుకోలేదా, కళ్యాణ్ ఒకసారి కూడా నామినేషన్ చేసిందా అని మాట్లాడతారు. కొంచెం బుర్ర వాడండి. రివ్యూలు చెప్పడం కాదు, బుర్ర కూడా వాడండి. అక్కడ టాప్ 1 టాప్ 2ల గురించే డిస్కషన్ జరిగింది. అంటే వీళ్ళను ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళనే పెట్టిరు, కళ్యాణ్ని తక్కువ పెట్టిరు. అక్కడ వీళ్ళిద్దరి గురించి జరుగుతున్నప్పుడు డిస్కషను, కళ్యాణ్ గురించి కాదు కదా అక్కడ డిస్కషన్ చేసింది సంజన గారు. ఇమాన్యుల్ గురించి అంటే మీదే బంధాల బంధుత్వాల గురించి కాదు, టాప్ 1లో మీరు నా కాంపిటేటర్ అని చెప్పింది. అక్కడ కళ్యాణ్ కాంపిటేటర్ అనలేదు, ఇమాన్యుల్ కూడా కాంపిటేటరే, కానీ నేను చేయట్లేదు అన్నందుకు తనుజ నామినేషన్ చేసింది. ఇమాన్యుల్ ఎందుకు చేయమని చెప్పేసి నామినేషన్ చేసింది. మీరు బంధాలు పెట్టుకున్నారు, బంధుత్వాలు పెట్టుకున్నారు, అందరికీ ఒకరికొకరు బంధాలు నేను చెప్పింది, ఒకరికొకరు బాండింగ్లు నేను చెప్పింది. కానీ ఒకరినొకరు ఇక్కడికి వచ్చినాక ఆటకాడికి వచ్చినప్పుడు ఒకరినొకరు చేసుకోవడం చెప్పింది. పాయింట్లు ఉంటే చేయొచ్చు అని చెప్పింది. కానీ చేయనని చెప్పలే కదా. ఇమాన్యుల్ తనుజ నామినేషన్ చేయలేదా, చేసింది కదా. కళ్యాణ్ నామినేషన్ చేసే టైం అయితే చేస్తుంది కావచ్చు. ఇద్దరికి గొడవలు రాలే ఇంతవరకు, వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నంత రాలే కదా, ఎందుకు నామినేషన్ చేస్తుంది. దానికి దీనికి లింక్ పెట్టేసి తనుజ కళ్యాణ్ నామినేషన్ చేసిందా. కొంచెం బ్రెయిన్ వాడండి. మీరు రివ్యూవల్ అని చెప్పుకుంటారు, నాకే కొద్దిగా నవ్వొస్తుంది. కాకపోతే కోపం కూడా వస్తుంది. ఆ కోపంలో ఏమైనా అనేస్తున్న భయం అవుతుంది. తనుజ సంజన గారు నామినేషన్ చేయడం రైట్ ఆర్ రాంగ్ అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే సంజన గారు అయితే లాస్ట్ వీక్లో ఏదైతే చెప్పిందో దాన్నే రివర్స్గా చెప్పేసి నామినేషన్ చేసింది.